నమస్తే, నా పేరు మోహన్. వెల్కమ్ టు ఎంకే టాక్స్. తిరుమల లడ్డూ వివాదం తరువాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేపట్టి దాదాపు 11 రోజులు ముగిసిన నేపథ్యంలో నిన్ననే అభిమానులు మరియు జన సైనికుల మధ్యలో పటిష్టమైనటువంటి భద్రత మధ్య కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఇద్దరు కూతుర్లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు. ఈరోజు దాన్ని చూపిస్తూనే ఆయన మీడియా ముందుకు రావడం జరిగింది. ఆ బుక్ ఏంటి అంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి వారాహి డిక్లరేషన్ అనేటటువంటి పుస్తకం. అసలు ఏంటి వారాహి పుస్తకం, అసలు ఏంటి వారాహి డిక్లరేషన్ అన్నది రాజకీయ వర్గాల్లోనూ మరియు అభిమానుల్లోనూ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. లడ్డు వివాదం తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి, అది కూడా కేంద్ర పరిధిలో ఉండాలి అన్నటువంటి డిమాండ్ ఆయన మొదటగా ప్రభుత్వం ముందు అలానే సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచడం జరిగింది. అసలు ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో, వారాహి డిక్లరేషన్ ఏదైతే ఉందో, అది ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి సంబంధించిందా, దాని విధి విధానాలు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారు రేపు అనగా 3 అక్టోబర్న జరిగేటటువంటి వారాహి సభలో దాన్ని చెప్పబోతున్నారా అని అటు రాజకీయ వర్గాల్లోనూ మరియు ఇటు అభిమానుల్లోనూ ఒక ఆసక్తి అయితే నెలకొన్నది. పశ్చాత్తాప దీక్ష చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిపైన అలానే ఆయన చేసినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ పైన సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చాలా విమర్శలు ఎదురైనా, అలానే మొన్నటి రోజున సుప్రీంకోర్టు లడ్డు వివాదంలో చేసినటువంటి వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. రేపు ఏదైతే ఉందో 3న జరగబోయేటటువంటి వారాహి సభ, దానికి ఆయన యొక్క స్పందనకి వేదిక కానుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థులు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాధానం మనం వినాలన్నా, లేదా వారాహి డిక్లరేషన్ బుక్లో ఏముందో మనకి తెలియాలన్నా, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. రేపటి రోజున వారాహి దీక్ష తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.